విశ్వాసం అనేది ఆత్మకు బలమును ఇచ్చి, ఒక మనిషి తన యొక్క జ్ఞానముతో చేయలేని కార్యములను, తన శక్తితో చేయలేనటువంటి పనులను, అసాధ్యము అనుకున్నటువంటి కార్యములను చేయిస్తుంది విశ్వాసము. యేసుక్రీస్తు ప్రభువు తన సేవను ప్రారంభించడానికి మునుపే ఆయన జీవితమును మనం చూసినప్పుడు ఆయన ఎలాగూ ఉండి ఉన్నాడు అనగా ఆయన అభిషిక్తుడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీలరకు కృపయు సమాధానము కలుగునుగాక. అందరికీ మరణాత. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాము. మీ కొరకు మేము ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. విపత్కరమైన కాలములో మనము జీవిస్తూ ఉన్నను దేవుని అపన్న హస్తముల క్రింద మనందరము కూడా భద్రము చేయబడి ఉన్నామన్న దృఢ నిశ్చయితతో, విశ్వాసముతో మనము ముందుకు సాగవలసి ఉంది. దేవుడు దేవదాసాయి గారికి బయలుపరిచిన బైబిల్ మిషను మరణాత మహిమ స్వస్థతశాల శుక్రవార కార్యక్రమమునకు మీకు మా ఆహ్వానము పలుకుచున్నాము. గత కొన్ని వారములుగా ఆన్లైన్ ద్వారా మరి ఈ కార్యక్రమమును ఇలాగూ జరిగించడానికి దేవుడు చూపిన కృపను బట్టి మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మహోన్నతుడా, పరలోకమును భూలోకమును ఏకము చేయుటకు సామర్థ్యతను సంకల్పమును కలిగి ఉన్న మా మోక్ష ప్రదాతయున యేసుక్రీస్తు ప్రభువా, నీ నామము అన్ని నామముల కన్నా పైనామమైన నీ నామమును స్మరణకు తెచ్చుకుని, నీ నామమందే శక్తి ఉన్నదని, నీ నామమందే రక్షణ ఉన్నదని, నీ నామమందే స్వస్థత ఉన్నదని, నీ నామమందే సమాధానం ఉన్నదని, నీ నామమందే సంతోషం ఉన్నదని గుర్తెరిగి తండ్రి నిన్ను పూజించుటకు, నిన్ను ఆరాధించుటకు మేము కూడి ఉన్నాము. యేసు, నీ తలపే నాకు ఎంతో హాయి అని మా తండ్రి గారు వారు రాసి ఉన్న పాటలో నిన్ను గూర్చిన తలంపు ఎలాగో మనస్సునకు నెమ్మది, మనస్సునకు ఆనందము కలుగు చేయించు ఉన్నదో సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. ఆ సాక్ష్యం నేటికి తండ్రి విశ్వాసులమైన మేమును కూడా మా జీవితంలో కలిగి ఉన్నాము. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ క్రైసిస్, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ స్టార్మ్, యు ఆర్ our పీస్. ఈ చీకటి నిండిన లోకములో, శోధన నిండిన లోకములో వేదన, దుఃఖము, ఆయాసము అధికమవుచున్న ఈ లోకములో యేసు నీవే మా సమాధానం అయ్యున్నావు. సమాధాన కర్తయ్యకు అధిపతి అని పిలువబడిన యేసుక్రీస్తు ప్రభువా, ఈ కార్యక్రమం ద్వారా నీ సమాధానమును, నీ సంతోషమును, నిన్ను బట్టి సంతృప్తిని మేలరకు అనుగ్రహింపచేయుము. ఈ కార్యక్రమం నాది నుండి అంతము వరకు నీ మహిమార్థమై జరిగించుకొనుమని ప్రాణనాథుడును మోక్ష ప్రదాతయున్న క్రీస్తు ప్రభు పేర ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి మొట్టమొదటి పాట పాడుకుందాం. శుభాకర శుద్ధాకర.
ఎంతయు ప్రణోతి యెహోవా సమస్త జనకలకు ఎంతయు ప్రణోతి మహోన్నతుండ దివ్యుడగన మహిమ సంస్తుతి మహోన్నతుండ దివ్యుడగన మహిమ సంస్తుతి శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం విమోచక పిత్రాత్మజుండ విజయ మంగళం విమోచక పిత్రాత్మజుండ విజయ మంగళం సమస్త సృష్టి సాధనం సౌవ్యమంగళం సమస్త సృష్టి సాధనం సౌవ్యమంగళం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం పరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము పరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వర ప్రతుండ భక్త హృదయ వాస స్తోత్రము వర ప్రతుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం నభో మీ సర్వం నాట్యవందనం నభో మీ సర్వం నాట్యవందనం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 3వ పాట పాడుకుందాం. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. నా విన్నపము విన్న నా దాసం స్తుతులు.
అపవిత్రాత్మల దర్శన మాపియున్నావు, అపవిత్రాత్మల దర్శన మాపియున్నావు. ఎప్పుడైనా అవినా ఈసిరానియావు, ఎప్పుడైనా అవినా ఈసిరానియావు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. చెడ్డాత్మల మాటలు చెవిని బడనియావు, చెడ్డాత్మల మాటలు చెవిని బడనియావు. గట్టు పలుకులానోళ్ళు గట్టి ఉన్నావు, గట్టు పలుకులానోళ్ళు గట్టి ఉన్నావు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. చెడు తలంపులు పుట్టించెడి దుష్టాత్మలనున, చెడు తలంపులు పుట్టించెడి దుష్టాత్మలనున. కడకూరానియావు కదలానియావు, కడకూరానియావు కదలానియావు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. పాపంబులను దూరా పరచియున్నావు, పాపంబులను దూరా పరచియున్నావు. పాపంబులను గెలుచు బలమిచ్చినావు, పాపంబులను గెలుచు బలమిచ్చినావు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. పాప ఫలితములెల్లా
ఆపివేసితివి సపసాధనములు ఆపివేసితివి సపసాధనములు ఆపివేసితివి దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు నా విన్నపము విన్నా నాదా సంస్తుతులు నా విన్నపము విన్నా నాదా సంస్తుతులు. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 102వ కీర్తన 24వ వచనము నుండి చదువుకుందాం. నేనిలాగూ మనవి చేసి తిని, నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములుండును. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములో కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయమందు దేవుడి దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ పి సజీవరావు అయ్య గారు మనకు వర్తమానం అందించిన ఉన్నారు. శ్రద్ధతో వర్తమానము విని దైవాశీర్వాదము పొందవలని కోరుచున్నాం. మరణాత. లోకరక్షకుడును పాప పరిహారకుడయ్యున్న యేసుక్రీస్తు నామములో మీలరకు శుభము. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యమును చదువుకుందాం. అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము నుండి చదువుకుందాం. అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము నుండి చదువుకుందాం. ఏనయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందలి ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రార్థన చేసుకుందాం. మహోపకారివైన మా పరలోకపు తండ్రి, నీ దివ్య గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము, ఈ గ్రంథములో ప్రభువా నీ ఆలోచనను భద్రము చేయటం మాత్రమే కాక మానవ జీవితమునకును జీవనమునకును కావలసి ఉన్న వెలుగును నింపి ఆ వెలుగుచే మానవుని వెలిగింపచేసి లోకములో నిన్ను నమ్ముకున్న నీ దాసులను, నీ ప్రజలను, నీ కుమార కుమార్తెలను లోకములో జ్యోతులుగా వెలిగించుచూ ఉన్నావు. చీకటి నిండిన లోకములో నీ వెలుగు మానవునికి అవసరమయ్యున్నది. అనుదినము ఆ వెలుగు కొరకే మానవుడు పరితపిస్తూ ఉండగా వెలుగయున్న యేసు క్రీస్తు ప్రభువా మమ్ములను నీ వాక్కు చేత వెలిగింపచేసి మమ్ములను లోకములో వెలుగుగా నిలబెట్టి ఉన్నందులకు నేను వందించుచూ ఉన్నాం. బహు క్లిష్టమైన పరిస్థితుల్లో మేము జీవించుచూ ఉండగా, మానవ జీవనము అతలాకుతలమై ఉండగా ప్రభువా అర్థవంతముగా మా స్థితిగతులు మారడానికి వెలుగయున్న నీవే నీ వాక్సత్యములో నుండి మాలోనికి నీ వెలుగును నింపుమని కోరుచూ ఉన్నాను. నేను నీ పనిముట్టగా నిలబడి ఉండగా నన్ను బలపరచుకొనుము, నన్ను మరుగు చేయుము. బలహీనుడను నేను, బలవంతుడవు నీవు. నీ బలము చే నన్ను బలపరిచి
నీ వాగ్బూరగా నన్ను వాడుకుని నీ ప్రజలైన వారితో నీవే స్వయముగా మాట్లాడుమని, పరిశుద్ధాత్మ మా మధ్యకు దిగిరమ్మని, దైవాత్మ మా తనువున వ్రాలుమని ప్రార్థిస్తూ ఉన్నాము. వినుచున్న విశ్వాసులైన వారి యొక్క హృదయములో సైతము పరిశుద్ధాత్మ నీవి పనిని సల్పమను కోరొచ్చు. ఆది నుండి అంతము వరకు నీ నామమును హెచ్చించుకునమని మా ప్రాణనాథుడును మోక్ష ప్రదాతి ఉన్న క్రీస్తు ప్రభు పేర ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. నీతి సూర్య తేజమా, జ్యోతిరత్న రాజమా, నీతి సూర్య తేజమా, జ్యోతిరత్న రాజమా, పాతక జన రక్షక, పతిత పావన నామక, పాతక జన రక్షక, పతిత పావన నామక, సన్నుతింతు ఓ ప్రభు సదమలమగు భక్తితో, సన్నుతింతు ఓ ప్రభు సదమలమగు భక్తితో, కన్న తండ్రి కావుమా, కనుషము నేడ బాపుమా, కన్న తండ్రి కావుమా, కలుషము నేడ బాపుమా, సన్నుతింతు ఓ ప్రభు సదమలమగు భక్తితో. మానవ సంరక్షక, దీన నిచయ పోషక, మానవ సంరక్షక, దీన నిచయ పోషక, దేవ మానవ నందన, దివ్య సుగుణ నందన, దేవ మానవ నందన, దివ్య సుగుణ నందన, సన్నుతింతు ఓ ప్రభు సదమలమగు భక్తితో, సన్నుతింతు ఓ ప్రభు సదమలమగు భక్తితో. చింతలన్నిటిన్ పారదోలుము ప్రభు, పాప చింతలన్నిటిన్ పారదోలుము ప్రభు, నీ పవిత్ర నామము నిరతము స్మరించేదన్, నీ పవిత్ర నా
సతతము స్మరించేదన్ సన్నుతింతు ఓ ప్రభో సదమలమగు భక్తితో సన్నుతింతు ఓ ప్రభో సదమలమగు భక్తితో కన్న తండ్రి కావుమా కలుషము నేడ బాపుమా కన్న తండ్రి కావుమా కలుషము నేడ బాపుమా సన్నుతింతు ఓ ప్రభు సదమలమగు భక్తితో సన్నుతింతు ఓ ప్రభు సదమలమగు భక్తితో. మనము చీకటి నిండిన లోకములో జీవిస్తూ ఉన్నాము. సంక్షోభము నిండి మానవ జీవితమునకు అర్థమేమీ అగుపడక చీకటిలో సంచరించుచున్న మానవులుగా మనము ఉన్నాము. సత్యానికి నిజ వాస్తవ పరిస్థితులకు అనుగుణముగా మానవ జీవితమును తర్కించి మనము చూచినప్పుడు, మానవ జీవితమును పరిశోధించి మనము చూచినప్పుడు మనలో అనేకులు నిర్జీవులుగా నేటి కాలములో జీవిస్తూ ఉన్నారు. జీవితమును గూర్చిన ఆశ, నిరీక్షణ ఏమాత్రమును కూడా మూట కట్టుకోలేని వారిగా మానవ యొక్క స్థితిగతులు మారిపోయాయి. అందుకని ఒక వ్యక్తి, there is hopelessness in the world and hopelessness have made man helpless. మానవుడు నిరీక్షణ లేనివానిగా ఉండుటను బట్టి సహాయం అందుకొనలేక నిస్సహాయకునిగా లోకములో మానవుడు మారిపోయాడు. Helplessness have induced hopelessness and hopelessness have induced destined man towards helplessness. మానవుడు సంక్షోభమును ఎదుర్కొనుచుండగా నేటి వాస్తవ కాల పరిస్థితులను మనము పరిశోధించి చూచినప్పుడు నేటి కాలంలో మానవుడు ఈ సంక్షోభము, కరోనా వైరస్ అను ఈ సంక్షోభమును ఎదుర్కొనుచుండగా నా ఆలోచనలో నేను భావించి నేను మీకు తెలియచేయుచున్న విషయం ఏమిటి అనగా, ఎవ్రీ మ్యాన్ ఈజ్ క్వశ్చనింగ్ హిమ్సెల్ఫ్. ప్రతి మనుష్యుడు తనను తాను ప్రశ్నించుకుంటూ ఉన్నాడు. ఆ ప్రశ్నలు ఏమిటి అనగా, ద రీజన్ వై ఐఎమ్ ఇన్ ద ప్లేస్ వేర్ ఐ యామ్, నేను ఈ స్థితి యందు, ఈ స్థానం యందు నిలిచి ఉన్నాను గల కారణం ఏమిటి? వాట్ హ్యాస్ డ్రివెన్ మీ టు దిస్ ప్లేస్ ఆర్ దిస్ పొజిషన్, ఈ స్థానములోనికి నేను నెట్టివేయబడ్డానికి కారణం ఏమిటి? ఇది బహు ప్రాముఖ్యమైన ప్రశ్న ఉంటుండగా there is another question that is associated with this question. ఈ ప్రశ్నతో మరొక ప్రశ్న ముడిపడి ఉంది. ఆ ప్రశ్న ఏమిటంటే, is there light ahead of me? నేను ముందుకు సాగడానికి రాబో కాలంలో, రాబో గడియలో, లేక రాబో దినములో ఈ చీకటి చీకటిగానే మిగిలిపోతుందా, లేదా ఆ చీకటిలో వెలుగేదైనను నింపబడనై ఉన్నదా? కెన్ ఐ హ్యావ్ హోప్ టువర్డ్స్ మై ఫ్యూచర్? భవిష్యత్తును గూర్చి నేను ఆశ కలిగిన వానిగా నేను ఉండగలనా అని తనను తాను సంధించుకుంటూ ఉన్నాడు. దేవుని గ్రంథమైన బైబిల్ను మీరు చూచినప్పుడు, బైబిల్ ఈజ్ అ బుక్ ఆఫ్ లైఫ్. జీవము నిండిన పుస్తకము దేవుని గ్రంథమైన బైబిల్. బైబిల్ గ్రంథము నీవు పరిశోధించి పరిశీలన చేసి ఈ ప్రశ్నలతో ముడిపెట్టి దానికి జవాబును నీవు వెతికినట్లయితే, when you look into Bible gives you answers to these questions. ఈ ప్రశ్నలకు బైబిల్ జవాబిస్తూ ఉంది. ఇట్టి ప్రశ్నలకు బైబిల్ జవాబిస్తూ ఉంది. ఈ సంక్షోభంలోనికి మనము నడవబడ్డానికి, సంక్షోభంలోనికి మనము నెట్టివేయబడ్డానికి కారణమైన పాపమును గూర్చిన వివరమును తెలియచేయించిన బైబిల్ గ్రంథమే భవిష్యత్తును గూర్చి ఆశను కలిగి ఉండడానికి కూడా కారణమును చూపిస్తూ ఉంది. చరిత్రకారులు, మరి ముఖ్యంగా బిబ్లికల్ హిస్టోరియన్స్, బైబిల్ను వారు పరిశోధించి వారు చెప్పుచున్న మాట ఏమిటంటే, బైబిల్ ఇస్ అ బుక్ ఆఫ్ హిస్టరీ. చారిత్రాత్మక గ్రంథము బైబిల్. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. మరికొందరు చెప్పుచున్నారు, బైబిల్ ఈజ్ అ బుక్ ఆఫ్ ప్రాఫెసీ.
ప్రవచనము నిండిన పుస్తకము బైబిల్ గ్రంథం. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. థియోలాజియన్స్, వేదాంతవేత్తలు అంటూ ఉన్నారు, బైబిల్ ఇస్ ఎ బుక్ ఆఫ్ లైఫ్. జీవము నింపగలిగిన గ్రంథము బైబిల్. పాత నిబంధనలో ప్రవక్త అయిన ఇర్మియా వంటి వారు వాక్యమును ఆహారముగా భుజించి ఉన్నారని ఇర్మియా గ్రంథములో వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వర్డ్ ఈజ్ లైఫ్. దేవుని వాక్యము సత్యమయ్యున్నది, ఆ సత్యవాక్య జీవమయ్యున్నది అని 119వ కీర్తనలో దావీదు కీర్తనకారుడు మొదటి నుండి ఆఖరి వరకు నీ వాక్కుచే నన్ను బ్రతికించుమని ప్రాధేయపడుచూ ఉన్నాడు. బైబిల్ ఇస్ అ బుక్ ఆఫ్ లైఫ్. అయితే బైబిల్ గ్రంథము నీవు చూచినప్పుడు వాట్ ఈస్ బైబిల్? వాట్ డస్ బైబిల్ హ్యావ్? బైబిల్ ఇస్ సర్టన్లీ అ బుక్ ఆఫ్ లైఫ్, అండ్ మోర్ టు ఇట్, బైబిల్ ఇస్ ఆల్సో a book of hope. జీవము నిండిన గ్రంథముగా బైబిల్ గ్రంథము ఉండటం మాత్రమే కాక భవిష్యత్తును గూర్చి ఆశను, భవిష్యత్తును గూర్చిన నిరీక్షణను అనుగ్రహింప చేయుచున్న గ్రంథం బైబిల్. ఈ సంక్షోభ సమయంలో వేర్ ఇస్ దట్ వీ నీడ్ టు అరైవ్? మనం ఎక్కడికి రావాలి? యాజ్ అన్ అడ్వకేట్ ఆఫ్ ట్రూత్ ఫ్రమ్ బైబిల్, ఐ అర్జ్ యు ఆల్ టు కమ్ టు బైబిల్. దేవుని సేవకునిగా, బోధకునిగా, సత్యము నెరిగిన వానిగా, అనుభవించిన వానిగా మీ ఎల్లరను నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. కమ్ టు బైబిల్. బైబిల్ దగ్గరకు రండి. ఎందుకు అనగా, యాజ్ మచ్ యాజ్ బైబిల్ హ్యాస్ ద స్ట్రెంగ్త్ టు క్లెన్స్ యూ, నిన్ను శుభ్రము చేయడానికి, శుద్ధి చేయడానికి వాక్యములో శక్తి దాగుని ఉండగా, ఆ వాక్యమే నీలోనికి జీవమును పంపుచూ ఉండగా, know that that very word has also the potential to fill your life with hope. నీ జీవితానికి అవసరమైన నిరీక్షణను, ఆశను నింపుచున్నది కూడా బైబిల్ అయ్యున్నది. టు హోప్ ఇస్ హ్యూమన్. దేవుడు మానవుని నిర్మించి ఉన్నప్పుడు ఆశ కలిగిన వానిగా దేవుడు మానవుని నిర్మించాడు. దేవుని బిడ్డలారా, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ టు హోప్. నిరీక్షణ నిండిన వానిగా దేవుడు మానవుని నిర్మించాడు. ఆశ కలిగిన వానిగా దేవుడు మానవుని నిర్మించాడు. వి డిజైర్, వి హోప్. No man goes to sleep without hope. Unless he is hopeful about his tomorrow, a man would never go to bed. మరొక దినమును గూర్చి, మరొక ఉదయమును గూర్చి ఆశ లేని వాడైతే ఏ నరుడు, ఏ మానవుడు కూడా తాను నిద్రలోనికి జారుకోలేడు. God has intertwined hope in us. దేవుడు మనలను నిరీక్షించువానిగా దేవుడు నిర్మించాడు. బికాస్ our God is a God of hope and our God is a God of desire. We desire and we hope. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు నేను మీతో మాట్లాడుచుండగా, I'm advocating the hope that is available in Bible. బైబిల్ గ్రంథమును చూచినప్పుడు ఆది కాండము నుండి ఆఖరి గ్రంథమైన ప్రకటన గ్రంథము వరకు కూడా వాట్ ఈస్ దట్ యు ఫైండ్ ఇస్ హోప్. నిరీక్షణని నీవు కనుగొంటూ ఉన్నావు. The greatest event that has been recorded in the historicity of humankind, మానవ చరిత్రలో లిఖింపబడిన అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టము ఏమిటి అనగా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొట్టమొదటి రాకడ. యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ నీవు చూచినప్పుడు దాదాపు 2000 సంవత్సరములు గడిచినది. ఈ 2000 సంవత్సర కాలములో ప్రపంచములో నలుదిశలా ఈ సువార్త వ్యాపించినది. యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన జీవిత వివరమును తెలియచేయచ్చు భక్తులైన వారు అహర్నిశలు శ్రమించి సువార్తను దేవుని చేతిలో బలముగా వాడబడుటను బట్టి వారు విస్తరింప చేయుచు ఉన్నారు. ఒకవైపు క్రైస్తవులు, క్రీస్తును కలిగిన వారు, క్రైస్తవ బోధకులు యేసుక్రీస్తు ప్రభుని గూర్చిన వివరమును, ఆయన మొదటి రాకడను గూర్చిన విషయములను ప్రపంచంలోనికి తీసుకుని వెళ్ళొచ్చు ఉండగా, మరొక వైపు గ్రంథాలయాల్లోనూ విశ్వవిద్యాలయాల్లోనూ యేసుక్రీస్తు ప్రభువును నరుని గూర్చి, ఆయన దైవత్వమును గూర్చి ఎందరో గ్రంథకర్తలు, పరిశోధకులు పరిశీలన చేస్తూ ఉన్నారు, పరిశోధన చేస్తూ ఉన్నారు. Jesus Christ is the most prominent and as well as the most popular figure in the entire historicity of humankind. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నాడు, ఎంతటి ప్రముఖుడిగా లోకములో ఎందుకు ఆయన నిలిచి ఉన్నాడనగా, బికాస్ ద హోప్ దట్ పీపుల్ హెల్డ్ ఆన్ టు ఫర్ 4000 years have come true with the birth, with the life, with the death and with the resurrection of Jesus Christ.
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననములో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితములో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానములో నిరీక్షణ నెరవేరినది. 4000 సంవత్సరములు నరులైన వారు రక్షకుని గూర్చిన ఆశను వారు కలిగి ఉండగా, పాప విమోచకును గూర్చిన ప్రార్థన వారు చేయించు ఉండగా, ఆ ప్రార్థనకు నెరవేర్పుగా, దేవుని యొక్క వాగ్దానమునకు నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరముల క్రితము లోకములో నరావతారునిగా జన్మించడను బట్టి the hope that people held on to for 4,000 years has been fulfilled. నెరవేరినది. బైబిల్ గ్రంథము నిరీక్షణ నింపుచున్న గ్రంథం అని చెప్పడానికి కారణం ఏమిటంటే, it gives us the accounts of the hope that was fulfilled in Jesus Christ. ఒకవైపు యేసుక్రీస్తు ప్రభు నిరీక్షణను నెరవేర్చిన వానిగా, మానవుడు కలిగి ఉన్న, లోకము కలిగి ఉన్న నిరీక్షణకు నెరవేర్పుగా ఆయన ఉండి ఉండగా, క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు ఎలాగో ఉన్నారనగా, he is also not just the fulfillment of the hope but also the source of hope. నిరీక్షణకు మూలము, కారణము ఆయనే అయి ఉన్నాడు. మరొక మాటలో చెప్పాలంటే, జీసస్ క్రైస్ట్ టుడే ఈజ్ our hope. నేటి కాలములో, ఈ సంక్షోభ కాలంలో, ఈ విపత్కాలములో యేసు క్రీస్తు ప్రభువే నిరీక్షణ అయి ఉన్నాడు. ఆ నిరీక్షణను గూర్చియే, ఆ నిరీక్షణకు ఆధారమై ఉన్న యేసు క్రీస్తు ప్రభును గూర్చియే బోధించడానికి దేవుని సేవకునిగా, పనిముట్టుగా నేను ఇక్కడ నిలిచి ఉన్నాను. కృత నిబంధన కాలము నీవు చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచి ఆరోహణమైన తరువాత క్రైస్తవ సంఘము బహుహింసను ఎదుర్కొన్నది. క్రైస్తవ సంఘము సమాజంలో హింసను ఎదుర్కొన్నది, వ్యతిరేకతను ఎదుర్కొన్నది. సొంతవారు సైతము తిరస్కరించారు, తోలనాడారు, వ్యతిరేకించారు, వెలివేశారు. సమాజం మొదలుకొని రాజ్యము వరకు కూడా క్రైస్తవులకు హింస అధికమైనది. శ్రమ క్రైస్తవులకు తప్పలేదు. హింస, నింద, అవమానము వారి యొక్క జీవితంలో భాగమై ఉంటుండగా, ఆ హింసను ఎదుర్కొనుచున్న కాలములోనే యేసుక్రీస్తు ప్రభుని అపోస్తులలో ప్రథముడుగా ఉండి ఉన్న అపోస్తుడైన పౌలు తీతుకు అనే వ్యక్తికి ఒక పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. ఈ కరోనా వైరస్ కాలములో ప్రతిరోజు మనము ప్రతులను త్రిప్పుచూ ఉన్నాము. ఉదయకాలము నేను లేచిన తరువాత ప్రార్థన చేసుకుని, when I get to do my course in the morning, the first thing that I would do is I would look out for news, a positive news. ఏదైనా మనసునకు నెమ్మది కలిగించే వార్త, వర్తమానం ఏదైనా వినబడుతుందా అని నేను ఎదురు చూస్తూ ఉంటాను. నేను మాత్రమే కాదు, ఈరోజు ప్రపంచంలో కోట్లాది మంది ప్రతిరోజు ఉదయమునే వారు లేచి they turn on their televisions with the hope that they would get to hear some good news. ఏదైనా మంచి వార్త వింటారేమని వారు ఆశిస్తూ ఉన్నారు. But the world seemed to be in a way that we seem to be more broken, more fallen every other day. నానాటికి సంక్షోభం అధికమవుతున్నట్టుగా లోకములోని స్థితిగతులు మారిపోతూ ఉన్నాయి. బహుశా తీతుకి పత్రిక రాస్తూ ఉన్నప్పుడు అపోస్తులైన పౌలు అలాగనే క్రైస్తవ సంఘము కూడా వారు ఇట్టి శ్రమలు, వారి శ్రమలు వేరుగా ఉండి ఉండవచ్చు. నేటి కాల శ్రమలతో పోలిక కలిగిన శ్రమగా ఉండకపోవచ్చు, కానీ శ్రమే ఉన్నది. Whether it is physical suffering or mental suffering, whether it is emotional suffering or relational suffering, whether it is a communal suffering or a financial suffering, suffering is suffering. మానవ జీవితం నీవు చూస్తే suffering is inevitable in life, and life itself is vulnerable. శ్రమ మానవుని జీవితంలో సహజము. వారు శ్రమను ఎదుర్కొనుచూ ఉండగా, వారి విశ్వాసమును బట్టి వారి శ్రమ అధికమగుచూ ఉండగా, ఇన్ బిట్వీన్ ఆల్ ద స్ట్రైవ్స్, వారు ఎదుర్కొనుచున్న ప్రతి విధమైన అవమానం, ఎదుర్కొనుచున్న ప్రతి విధమైన సంక్షోభము నుండి వారిని లేవనెత్తుచున్నది, వారిలో ధైర్యము నింపుచూ ఉన్నది, వారికి శక్తి ఇచ్చుచూ ఉన్నది, వారికి జ్ఞానం ఇచ్చుచున్నది ఎవరు అనగా నిరీక్షణకును ఆధారమును, నిరీక్షణకు కారణమును, నిరీక్షణకును సాధనమై ఉన్న దేవుడే. అందుకనే పౌలు తీతుకు ఈ పత్రిక రాస్తూ 2 కాలములను గూర్చి వివరిస్తూ ఉన్నాడు. అందులో మొట్టమొదటి కాలము కృపాకాలము. 11వ వచనము నీవు చూచినప్పుడు 11వ వచనంలో తీతు ఈ రీతిగా వివరిస్తూ ఉన్నాడు.
అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఇది ఏమిటి అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ నీవు చూచినప్పుడు, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ద లవ్ ఆఫ్ గాడ్ టెల్స్ us the story of the grace of God. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప కథను గూర్చిన వివరమును మనకు అందిస్తూ ఉంది. బికాస్ ఆఫ్ ద వెరీ లవ్ దట్ క్రైస్ట్ హ్యాడ్ టువర్డ్స్ ద వరల్డ్, he went to the cross to die a cruel death. దేవుడు లోకం మీద కలిగి ఉన్న ప్రేమను బట్టి ఆయన సిలువనెక్కి క్రూరమైన ఘోరమైన మరణమును పొంది ఉన్నాడు. What does that tells us is the love of God and in fact the grace of God. ఎందుచేతనగా దేవుని వాక్యము చెప్పుచూ ఉన్నది, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు చనిపోయెను. దేవుని బిడ్డలారా, the death of Christ, the punishment that he has taken, the penalty that he has taken on behalf of humanity, it is not for the gain of God but for the gain of humanity, for the gain of you and me. దేవుడు తన కొరకు తాను చనిపోలేదు, but it is for you and me. Christ died on the cross. He died that you and I shall live. నీవు నేను జీవించులాగున క్రీస్తు మన కొరకు చనిపోయెను. He took death so that we would live. That is the grace of God. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనములో నీవు చూచినప్పుడు పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. Through the very death of Jesus Christ, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మరణమును బట్టి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. You've been saved by grace through faith. అందుకని పౌలు రాస్తూ, where is that you live? You live in a period of grace. నీవు కృపాకాలములో జీవిస్తూ ఉన్నావు. You live in a period where the grace of God is so very evident, is available. కృప దొరకు కాలములో నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఇది కృపాకాలమై. ఈ సంక్షోభములో జీవించుచున్నవాడవైన నీవు, సంక్షోభమును ఎదుర్కొనుచున్నవాడవైన నీవు అడుగుతూ ఉన్నా, why did I come to the place where I am? నేను ఇక్కడ రావడానికి గల కారణం ఏమిటి? yes indeed I have come here. నేను ఇక్కడికి వచ్చాను, కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి? can I find a way? is there a way to go? కొన్ని సంవత్సరాల క్రితం I heard a story. ఒక కథను నేను విన్నాను. ఆ కథ ఏమిటంటే, ఇద్దరు చిన్నపిల్లలైన వారు ఆడుకుంటూ వారు ఒక గుహలోనికి వెళ్ళారు. ఆ గుహలోనికి వెళ్ళి ఆ గుహను చూస్తూనే వారు ఉండిపోయారు. సాయంకాలమైనది. వారు తిరిగి ఆ గుహలో నుండి బయటికి రావాలని వారు ఆశపడ్డారు. బట్ ఇట్ బికేమ్ సో డార్క్. రాత్రి అయింది. ఏమాత్రము కూడా వెలుగు ఆ గుహలోనికి రావడం లేదు. ఆ గుహలో వారు చిక్కుకుపోయారు. వారు సాయంకాలం నుండి, అనగా చీకటి ఆ గుహలో నిండిన గడియ నుండి దే బీన్ సర్చింగ్ ఫర్ ఎ వే, ఓ మార్గం కొరకు చూస్తూ ఉన్నారు. రాత్రంతయు కూడా కంటి మీద కొనుకు లేదు. చిన్నపిల్లలు ఏడుస్తూ ఉన్నారు. దే బీన్ క్రైయింగ్, కేక వేస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, సహాయం కొరకు అంగలారుస్తూ ఉన్నారు. బట్ దే వరన్ట్ ఏబుల్ టు ఫైండ్ హెల్ప్. సహాయం దొరకలేదు. తిరిగారు బట్ yet they weren't able to find a way out of the cave. ఆ గుహలో నుండి బయటికి రావడానికి వారికి మార్గం దొరకలేదు. కానీ ఉదయం అవుతూ ఉంది. ఇంతలో ఆ గుహలో ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏమాత్రము కూడా వెలుగు దొరకని ఆ గుహలో ఎక్కడో ఒక చోటు నుండి కొద్దిగా వెలుగు ప్రవేశించింది. ఉదయం అవుతూ ఉండగా, సూర్యుడు ఉదయిస్తూ ఉండగా, ఆ గుహలోనికి వెలుగు ప్రవేశించి ఉండగా, ఆ వెలుగును వారు కనుగొన్న వెంటనే వారిలో ఆశ చిగురించి ఆ వెలుగు ఎక్కడి నుండి వస్తూ ఉందో ఆ వెలుగు బాటను వారు అనుసరించి నడుచుచూ ఉండగా, కొద్దిగా ఉన్న ఆ వెలుగు వారు ముందుకు సాగుచూ ఉండగా అధికమవుతూ ఉంది. And eventually they have come to a point, అలాగూ నడుచుచూ ఉండగా ఆ గుహలో దారి ఎక్కడ ఉన్నదో ఆ దారిలో నుండి ఈ వెలుగు ఆ గుహలోనికి ప్రవేశించడాన్ని బట్టి ఆ దారిని వారు కనుగొని ఆ వెలుగులో నుండి వారు బయటకు వచ్చారు.
ఈరోజు పాపలోకములో జీవిస్తున్న మానవుడు కూడా చీకటిలో చిక్కుకున్నవాడై ఉన్నాడు, దారి ఎరుగని వాడై ఉన్నాడు, దారి తెలియక చీకటిలోనే బంధింపబడిన వానిగా ఉన్నాడు. ఈరోజు ఈ సంక్షోభము కూడా మనలను చీకటిలోనికి నెట్టివేస్తున్నది. For some of us, we aren't able to find even that beam of light, a ray of light. ఆ సూర్యుని రశ్మి ఏమాత్రమో కూడా మన జీవితములోనికి ప్రవేశింపలేని స్థితిలో చిక్కుకున్న వారు ఎందరో ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, when you look into the word of God, దేవుని యొక్క వాక్యము నీవు చూచినప్పుడు, నీవు దేవుని యొక్క వాక్యములో నీవు వెలుగును కనుగొనుచు ఉన్నావు. వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని యొక్క వాక్యము చెప్పుచున్నది, ఫర్ గాడ్ ఇస్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నీవు చూచినప్పుడు, the truth that we get to learn is that Christ have made us as light. దేవుడు మనలను లోకమునకు వెలుగుగా చేసి ఉన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈరోజు నరులైన వారు లోకమునకు వెలుగై ఉండడానికి గల కారణం ఏమిటి అంటే, యోహాను తెలియచేస్తూ ఉన్నాడు 1వ అధ్యాయము, ఆయనలో జీవముండెను. యేసు క్రీస్తు ప్రభువులో జీవమున్నది. మన నిరీక్షణకు ఆధారమై ఉన్న యేసు క్రీస్తు ప్రభులో దేర్ ఇస్ లైట్. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. నో దిస్ పాయింట్. చీకటి నిండిన లోకములోనే మనము జీవిస్తూ ఉన్నాము, కానీ there is light through Jesus Christ. There is light in Jesus Christ. దేవుని బిడ్డలారా, జీవమునకు ఆధారమై ఉన్న క్రీస్తే వెలుగై ఉన్నాడు. జీవమునకు ఆధారమై ఉన్న క్రీస్తే, వెలుగై ఉన్న క్రీస్తే ఈరోజు హూ ఈజ్ హీ, ఆయన ఏమై ఉన్నాడు. అందుకనే పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 16వ వచనము నీవు చూచినప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణను అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి. The truth that Bible advocates is that hope is given unto us by his grace. యేసుక్రీస్తు ప్రభు ఎలాగూ కృపలో నుండి రక్షణను మనకు అనుగ్రహింపచేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, the fruit of grace is hope. ఎలాగూ కృప యొక్క ఫలము రక్షణే ఉన్నదో, మరొక ఫలమేమై ఉన్నదనగా నిరీక్షణే ఉన్నది. అందుకనే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసముంచిన వారిని గూర్చి పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, ఫియర్ నాట్, భయపడవద్దు, దుఃఖించవద్దు. ఎలా ఉన్నాం మనము? వీఆర్ నాట్ లైక్ అదర్స్. ఇతరులే మనము లేవు. వై? ఎందుచేతనగా we are filled with hope. We were given hope. We see the fulfillment of hope in Jesus, and today we live with that hope that has been gifted by Jesus. యేసుక్రీస్తు ప్రభు చేత మనకు అనుగ్రహింపబడిన ఆ నిరీక్షణ చేత మనము జీవిస్తూ ఉన్నాము. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు నీవే అని నమ్మిక అనే పాటలో, యేసు నాకు నీవే అని నమ్మిక, విశ్వాసికి ఆధారం ఏమిటి? For the past 6 weeks I've been working with many COVID patients. కోవిడ్ బారిన పడిన వారితో అనేకులతో నేను పనిచేసి ఉన్నాను. There are times when we grieved together with many people. అనేకులతో కలిసి దుఃఖించిన గడియలు ఉన్నాయి. ఎంతో ఆందోళన చెందిన గడియలు ఉన్నాయి. ఎంతో కష్టపడిన గడియలు ఉన్నాయి. ఎంతో ఎదురు చూడవలసిన గడియలు ఉన్నాయి. బట్ ఇన్ ఆల్ ఈ 6 వారాల్లో దాదాపు 60-70 మందితో వాట్ ఈస్ దట్ ఐ వాజ్ డూయింగ్, నేను చేసిన పని ఏమిటి, చేయించిన పని ఏమిటి అంటే, ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్స్టాల్ ఫెయిత్ ఇన్ పీపుల్. వాట్ డస్ ఫెయిత్ డూ? విశ్వాసము చేయించున్నది ఏమిటి అంటే, విశ్వాసము విశ్వాసికి ఆదరణ అనుగ్రహింప చేయించు ఉన్నది, ఆధారమును చూపించు ఉన్నది. Advocate faith that is available in our God. Advocate faith in Jesus Christ,
వెన్ యు పుట్ ఫెయిత్ ఇన్ జీసస్, యేసుక్రీస్తు ప్రభులో నీ విశ్వాసం ఉంచినప్పుడు నీకు ఆదరణ కలుగుచున్నది, ఆధారము దొరుకుచూ ఉన్నది. అందుకనే నీవే అని నమ్మిక, యేసు నీవే అని నమ్మిక. ధైర్యంబుగా నుండుము ఓ విశ్వాసి, ధైర్యంబుగా నుండుము. ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి, ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి, వచ్చిన శ్రమలలో ఆనందించుము. భక్తుల యొక్క అనుభవాలను we need to translate that into our own experience. మన అనుభవాల్లోనికి దానిని అనువాదం చేసుకోవాలి. వారి అనుభవంలో నుండి రాసిన పాట విశ్వాసం ఏం చేస్తూ ఉంది? దేవుని బిడ్డలారా, విశ్వాసము విశ్వాసికి ధైర్యం ఇచ్చుచు ఉన్నది. దేవుని యొక్క వాక్యము కూడా చెప్పుచున్న మాట ఏమిటి అంటే, ఫర్ దోస్ ఆఫ్ దెమ్ హూ హ్యావ్ ఫెయిత్, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారులారా, యు హ్యావ్ ఫెయిత్ అండ్ యు లివ్ బై ఫెయిత్. నీ విశ్వాసము చేత నీవు జీవించుచున్నావు. కారణం ఏమిటంటే, ఫర్ గాడ్ హెస్ నాట్ గివెన్ us a spirit of fear, timidness. భయంతో నిండిన ఆత్మను దేవుడు మనకు నింపలేదు. God has given us the spirit of strength and courage. ధైర్యముతో నిండిన ఆత్మను దేవుడు మనలోనికి నింపాడు. Fear not, భయపడకుడే. Fear not, భయపడరాదు. క్రీస్తు విశ్వాసి భయపడి దిగులు చెందవద్దు. వై? నీవు బైబిల్ గ్రంథము నీవు చూచినప్పుడు బైబిల్ గ్రంథములో ఏముంది? అనేక వాగ్దానాలు ఉన్నాయి. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడుటెందుకు బైబిల్ నందున నయమగు వాగ్దానంబులు కలవు. ఎస్, అందుచేతనే ధైర్యముగా ఉండాలి. ధైర్యముగా ఉండి నీవేం చేయాలి? నీవు శ్రమను ఎదుర్కోవాలి. పాత నిబంధనలో నీవు చూచినప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారి అగ్నిగుండములో పాడవేయబడి ఉన్నారు. బట్ దే డిడ్ంట్ ఫియర్, వారు భయపడలేదు. ఇశ్రాయేలీయులైన వారు ఎర్ర సముద్రం గుండా ప్రయాణము చేయవలసి వచ్చినది. బట్ దే డిడ్ంట్ ఫియర్, వారు భయపడలేదు. దేవుని బిడ్డలారా, నేటి కాలంలో కూడా విశ్వాసి భయపడడు. ఎందుచేతనగా దేవుని యొక్క వాగ్దానము, నీవు నా సొత్తై ఉన్నావు. నీవు నదులలో బడి దాటి వెళ్ళినప్పుడు అవి నీ పైన పొర్లిపారవు. అగ్నిలో నీవు పడవేయబడినప్పుడు అవి నిన్ను కాల్చివేయవు. టేక్ కరేజ్ మై ఫ్రెండ్. స్నేహితులారా, విశ్వాసులారా, ధైర్యము తెచ్చుకొనుడి. ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి వచ్చిన శ్రమలలో ఆనందించుము. For we are not like the one that is out there in the world. వివరిస్తూ తీతుకు రాసిన పత్రికలో, because Christ has taken your place, has died in your place and has risen on the third day. ఆయన నీ కొరకు నా కొరకు మరణించి మూడవ దినమందు తిరిగి లేచి, ఇన్ హిస్ నేమ్, ఆయన నామమందు రక్షణ ఉండగా, ఇన్ హిమ్ దేర్ ఇస్ లైఫ్, ఆయనలో జీవము ఉండగా, ఫర్ హూసోఎవర్ చూస్ టు స్టాండ్ ఇన్ జీసస్. యేసుక్రీస్తు ప్రభులో ఎవరైతే నిలిచి ఉంటారో అట్టి వారికి జీవమున్నది గనుక క్రీస్తు యేసునందున వారు నూతన సృష్టి. 5వ అధ్యాయము 17వ వచనము కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు తెలియచేస్తూ ఉన్నాడు, ఎవరు నా యందు నిలిచిందురో నేను వాని యందు నిలిచి ఉందును. యేసుక్రీస్తు ప్రభు స్వయముగా 15వ అధ్యాయము యోహాను సువార్తలో తెలియచేస్తూ ఉన్నారు. టుడే వి లివ్, మనము జీవిస్తూ ఉన్నాము. త్రూ హిస్ గ్రేస్ బై ఫెయిత్ వి రిసీవ్డ్ సాల్వేషన్ అండ్ నౌ వి హ్యావ్ రిసీవ్డ్ హోప్. నిరీక్షణ అందుకున్న వారమై ఉండి మనము జీవిస్తూ ఉన్నాము. గత సంవత్సరము I've heard a story, a testimony. ఒక సాక్ష్యం నేను విని ఉన్నాను. ఆ సాక్ష్యంలో ఏ డాక్టర్, ఆమె కరోనా వైద్యురాలుగా ఉన్నారు, ఐసీయూలో పనిచేస్తూ ఉన్నారు. షీ వాజ్ ట్రీటింగ్ కోవిడ్ పేషెంట్స్. అయితే కోవిడ్ పేషెంట్స్కు తను ట్రీట్మెంట్ ఇస్తూ షీ కాంట్రాక్టెడ్ కోవిడ్. తనకు కూడా కోవిడ్ వైరస్ సోకింది.
కోవిడ్ బారిన పడింది. ఇట్ వాజ్ డెడ్లీ ఇన్ ది ఇనిషియల్ డేస్. తను కోవిడ్ పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఆశంతా కోల్పోయింది. ఏం చేయాలో తెలియలేదు. ప్రతిరోజు చాలామందికి పేషెంట్స్కు ట్రీట్మెంట్ చేస్తూ ఆ ట్రీట్మెంట్ పనిచేయక చాలామంది తన కళ్ళ ముందు చనిపోతున్నారేమో. తను అనుకున్నది, ఐ విల్ డై, నేను మరణిస్తాను. నిజమే కదా. ఈరోజు మానవుని వెంటాడుచున్న భయం ఏమిటి అంటే మరణమును గూర్చిన భయమే. ఇట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ డెత్. మరణమును గూర్చిన భయము మనల్ని వెంటాడుతూ ఉంది. ఇట్ డిడ్ ద సేమ్ ఫర్ హర్. అయితే కోవిడ్ పాజిటివ్ అని తెలిసిన వెంటనే తన ఇంటి దగ్గర ఉంది. వెంటనే తను ఆసుపత్రికి వెళ్ళవలసి ఉండగా షీ లాస్ట్ హోప్. ఆశను వదులుకుంది, ప్రాణం మీద ఆశను వదులుకుంది. షీ టుక్ హర్ ఫోన్. తన చేతిలోనికి తన సెల్ ఫోన్ తీసుకుని షీ రికార్డెడ్ ఎ మెసేజ్. తన పిల్లల కొరకు ఒక సందేశాన్ని రికార్డ్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత తన పిల్లలు ఆ సందేశాన్ని చూడాలని తాను ఆ మెసేజ్ని రికార్డ్ చేసి షీ వాజ్ అబౌట్ టు గెట్ ఇన్ టు అంబులెన్స్. అంబులెన్స్లోకి వెళ్ళి అంబులెన్స్ ఎక్కి హాస్పిటల్కి వెళ్ళాలి. అయితే దేవుని తెలుసుకున్న ఆమె, దేవుని గూర్చి ఎరిగి ఉన్న ఆమె, వాక్ వివరమును ఎరిగి ఉన్న ఆమె, she said she found hope in God in the last minute. ఆ ఆఖరి గడియలో తన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళడానికి ముందు దేవునిలో ఆశను కనుగొని, మై గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ హోప్. నా దేవుడు ఆశను నింపే దేవుడు. నా దేవుని బట్టి నేను ఆశ కలిగి ఉండగలనన్న ధైర్యముతో తాను మోకరించి బైబిల్ తీసుకుని 91వ కీర్తన చదువుకుని మోకరించి 2 చేతులు జోడించి దేవుని ప్రార్థించింది. ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమార్థమై మీకు తెలియచేస్తూ ఉన్నాను. షీ కేమ్ హోమ్ సేఫ్. ఆసుపత్రికి వెళ్ళి తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చింది. ఇన్ ఎ టైమ్స్ ఆఫ్ డెస్పరేషన్, ఇన్ ఎ టైమ్ ఆఫ్ హెల్ప్లెస్నెస్, నిస్సహాయ స్థితిలో దేవుని బిడ్డలారా, నీవు నేను నిరీక్షణ కలిగిన వారమైనను బట్టి we need to be strong, we need to take courage in God and confront the reality of there in the world. లోకములో ఉన్న ఈ సంక్షోభమును ఎదుర్కోవాలి, ధైర్యముగా ఉండి ముందుకు సాగాలి. అందుకనే ఈరోజు క్రీస్తు యొక్క కృపను బట్టి మనము నిరీక్షణ అందుకున్న వారమై ఉన్నాము అని పౌలు మాట్లాడుతూ, మనము భక్తిహీనతను, హేలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మన దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. బైబిల్ ఇస్ అ బుక్ ఆఫ్ ప్రాఫెసీ. ప్రవచనాత్మక గ్రంథము బైబిల్. అందుకని నీ వాక్యపు లోతుల్లోనికి వెళ్ళినప్పుడు విశ్వాసి దేని కనుగొనొచ్చు ఉన్నాడంటే, as much as he could see his past and as much as he could see his present, he is being able to see the future when he takes the lens of the Bible. బైబిల్ గ్రంథముని తన కళ్ళద్దాలుగా తీసుకుని తాను చూడవలసి వచ్చినప్పుడు ఒక సగటు మానవుడు he can only be able to see his past and his present. తన గతమును, ప్రస్తుత కాలమును మాత్రమే అతను చూడగలడు. కానీ బట్ ఫర్ ఎ బిలీవర్, విశ్వాసి, he can see what lies ahead. ప్రకటన గ్రంథము నీవు చూచినప్పుడు ఈరోజు ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు, వేదాంతవేత్తలు వారు కనుగొనలేని దేవుని యొక్క వాక్యము ప్రబోధిస్తూ ఉంది. There is a world that is yet to come. There is a kingdom that is yet to come. There is future for all those who believe in Christ Jesus. And there is a glorious future. అది మహిమకరమైన భవిష్యత్ కాలము. విశ్వాసి దానిని చూడగలుగుచూ ఉన్నాడు. అందుకని సంక్షోభం ఎదుర్కొనొచ్చు ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము ప్రబోధిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము వాగ్దానము చేయించున్నది. దేనిని గూర్చి ఆ వాగ్దానం అనగా ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు సంక్షోభంలో ఉన్నావు, నిజమే. యువర్ గ్రీవింగ్, నీవు కన్నీరు కార్చుతూ ఉన్నావు, నిజమే. నీవు నలిగిపోవచ్చు ఉన్నావు, ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, నీవు నలిగిపోవచ్చు ఉన్నావు. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. బట్ నో దట్ యు లివ్ ఇన్ ఎ బ్రోకెన్ వరల్డ్. పాడైన లోకములో నీవు జీవిస్తూ ఉన్నావు.
నాశనము కావలసిన, నాశనము కాబోచున్న లోకములో నీవు జీవిస్తూ ఉన్నావు. బట్ వి స్టిల్ హ్యావ్ హోప్. అయినను మనము నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాం. ఎందుచేతనగా there is a promise that is about to be fulfilled very soon. త్వరలో నెరవేరనై ఉన్న ఒక వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానం ఏమిటో తెలుసా? ద కమింగ్ ఆఫ్ అవర్ సేవియర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన యేసు క్రీస్తు ప్రభుని గూర్చిన, రాకను గూర్చిన వాగ్దానము. ఏమిటి ఆ వాగ్దానము? యేసు క్రీస్తు ప్రభు తాను తిరిగి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది, ఈ మట్టి దేహము, ఏ దేహమును బట్టి అయితే ఈ వ్యాధి భారం నీవు పడుచూ ఉన్నావో, ఏ దేహములో అయితే ఈ అలోకపరమైన సమస్యలను నీవు శారీరకముగా అనుభవించుచూ ఉన్నావో, ఏ లోకములో అయితే మానసికముగా సైతము నీవు నలుగగొట్టబడుచు ఉన్నావు. ద ప్రామిస్ ఇస్ దట్ ఆన్ ద డే వెన్ ద లార్డ్ కమ్స్ బ్యాక్, ప్రభు తిరిగి వచ్చు గడియ, తిరిగి వచ్చు దినమున, God is going to redeem you. నిన్ను విమోచించువాడై ఉన్నాడు, విడిపించువాడై ఉన్నాడు. ఈరోజు కృపలో నుండి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శిలువపై మరణించగా, ప్రాణము పెట్టి మూడవ దినమున తిరిగి లేవగా, God has redeemed us from the bondages of sin, from the bondage of death. పాప బంధకము, మరణ బంధకము నుండి మనలను దేవుడు విడుదల చేశాడు. ఈ లోకపరమైన ప్రతి సమస్య నుండి, ప్రతి వేదన, దుఃఖము, బాధ, బరువు నుండి there is a day, ఒక రోజు రానయ్యున్నది, when the Lord is going to come back. ఆయన తిరిగి వచ్చుదనమున ఆయన నిన్ను, నన్ను, మనలందరినీ, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన కొనుపోనయ్యున్నాడు. Gospel begins with the promise of God towards the redemption of humanity. Gospel is centered on the death and the resurrection of Jesus Christ. And then it goes to the return of Christ Jesus. And then it goes to the kingdom that he's going to unveil. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాం. దేనిని గూర్చి అనగా, రానయ్యున్న క్రీస్తును గూర్చి, రానయ్యున్న రాజ్యమును గూర్చి. అందుకని పౌలు రెండవ ప్రత్యక్షతను గూర్చి మాట్లాడుతూ, ఏ ప్రత్యక్షత ఇది? మహిమ ప్రత్యక్షత. ఈ మహిమ ప్రత్యక్షతను గూర్చి ఆయన మాట్లాడచ్చు. ద టర్మ్ దట్ హి హావ్ టర్మ్డ్, ఆయన ఉపయోగించిన పదము ఏమిటి అంటే, ఈ నిరీక్షణ ఎటువంటి నిరీక్షణ? If faith in Jesus helps you to find the reality of the day in which you live, if faith in Jesus helps you to receive the fruit of faith in the day which you live, hope in Jesus helps you to receive the fruit in the day that God has destined for each one of us, and that's ahead of us. విశ్వాసమును బట్టి నేటి కాలములో, నేటి దినములో నీవు విశ్వాస ఫలములు పొందుకొని ఉంటుండగా, నిరీక్షణను బట్టి రాబో కాలములో ప్రభు నిర్దేశించిన సమయమందు ఆయన తిరిగి వచ్చినప్పుడు you will certainly find the fruit of that hope. అందుకని what kind of hope is this? ఎటువంటి నిరీక్షణ ఇది? శుభప్రదమైన నిరీక్షణ. ఎందుకు ఇది శుభప్రదమైన నిరీక్షణ అయి ఉన్నది అని ఆలోచన చేసినప్పుడు, ఈ శుభప్రదమైన నిరీక్షణ, ఇట్ ఈస్ సేవింగ్ us, మనలను రక్షిస్తూ ఉంది. నో మోర్ డెత్, నో మోర్ గ్రీఫ్, నో మోర్ పెయిన్, నో మోర్ agony, నో మోర్ యాంగ్జైటీ. మనలను రక్షిస్తూ ఉంది. అండ్ దిస్ హోప్ ఇస్ అ విజిబుల్ హోప్. మానవ నేత్రము దేవుని చూడలేదు. మట్టి కట్టములైన మనము, we cannot see the glory of God, but Bible is promising us. 3వ అధ్యాయం 21వ వచనములో మనం చూచినప్పుడు, దేవుడు తన శక్తిని బట్టి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, దేవుడు తన శక్తిని బట్టి మనలను తన మహిమలోనికి మార్చుచూ ఉన్నాడు. and when he does that, we're going to see him just as he is. ఆయన ఎలాగూ ఉన్నాడో అలాగునే మనము ప్రభువును చూడనై ఉన్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అని ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. We will see God just as he is. If you come to Christ just as you are, నీవు ఎలాగూ ఉన్నావో,
నీ పాపస్థితి ఏదైనను, నీ వ్యాధి స్థితి ఏదైనను, నీ ఆత్మీయ స్థితి ఏదైనను, ఇఫ్ యు కెన్ కమ్ టు గాడ్ జస్ట్ యాజ్ యు ఆర్, నీవు ఎలాగూ ఉన్నావో నీవు అలాగూ క్రీస్తు యేసు దగ్గరికి వస్తే, బై హిస్ గ్రేస్, ఆయన కృపను బట్టి, ఆయన నిరీక్షణ నీవు అందుకున్నప్పుడు, ఆన్ ద డే when the Lord comes back, when you are transfigured, నీవు రూపాంతరము చెందిన తర్వాత, you will see God just as he is. If you come to the cross and Christ, to his death and resurrection, just as you are, you will get to see God just as he is. That is the beauty of Christian hope. శుభప్రదమైన నిరీక్షణ, ఆయనను చూచే నిరీక్షణ, మహిమతో నిండిన నిరీక్షణ. దేవుని యొక్క వాక్యము నీవు చూచినప్పుడు, భక్తులైన వారు ప్రబోధించినది ఏమిటి? పాత నిబంధనలో యోబు చూచినప్పుడు హిస్ సఫరింగ్, ఆయన శ్రమ ఎలా ఉంది? బహు అధికముగా ఉంది. బట్ యెట్ హీ హ్యాడ్ హోప్. నిరీక్షణను విడనాడలేదు, దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఈరోజు నీవు శ్రమ పడుతూ ఉన్నావు, ఇట్ ఈస్ ట్రూ, బట్ కంటిన్యూ టు పుట్ యువర్ హోప్ ఇన్ గాడ్. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఉపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ద హోప్ దట్ క్రైస్ట్ హ్యావ్ గిఫ్టెడ్ యూ, దేర్ ఇస్ రివార్డ్ ఫర్ హోప్. నీతి కిరీటము నీ కొరకు ఉంచబడినది. సుందరవతి సంగమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్, మహిమ స్వరూపము దాతువు నీవు, మహిమాన్వితుని పోలియుందువు, మహిమ స్వరూపము దాతువు నీవు, మహిమాన్వితుని పోలియుందువు, బహుమతులెన్నో దాచెను నీకై, బహుమతులెన్నో దాచెను నీకై, సహనము వీడకు రాజకుమారి, సహనము వీడకు రాజకుమారి. సుందరవతి సంగమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్, పరిణయమాడగా రానుండెన్, పరిణయమాడగా రానుండెన్, పరిణయమాడగా రానుండెన్. సుందరవతి సంగమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. ఇట్ ఇస్ ట్రూ దట్ వి సఫర్. మనం శ్రమ పడుతున్నాము నిజమే, కానీ వి డోంట్ సఫర్ వితౌట్ హోప్. నిరీక్షణ లేని వారముగా మనం శ్రమ పడడం లేదు. దేర్ ఇస్ హోప్. ఈరోజు ఆ నిరీక్షణనే భవిష్యత్తును గూర్చి మనలో ఆశను నింపుచూ ఉండగా, నేటి కాల శ్రమను గూర్చి కూడా ధైర్యము నింపుచున్నది. శ్రమను ధైర్యముగా ఎదుర్కొనుటకు బలమునిచ్చుచూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు శిలువపై వేలాడుతూ ఉన్నప్పుడు ఆ శ్రమనే వారు చూచారు. బట్ గాడ్ ద ఫాదర్ ఇన్ హెవెన్ saw his resurrection. Christ saw his resurrection. Holy Spirit saw his resurrection. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు క్రీస్తు యొక్క పునరుద్ధానమును చూచారు. Because of his resurrection, his suffering on the Christ have become meaningful, purposeful and hopeful. ఈరోజు మనము కూడా, because of the hope that we have in the return of Christ Jesus, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకను గూర్చి మనము కలిగి ఉన్న ఆ నిరీక్షణయే నేటి కాలములో మనం ఎదుర్కొనుచున్న ఈ శ్రమను అర్థవంతముగా, ఉపయోగకరముగా మార్చుతూ ఉంది. బి హోప్ఫుల్. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 7వ వచనములో దేవుని వాక్యము మనల్ని బలపరుస్తూ ఉంది. బి పేషెంట్.
బీ పేషెంట్. సహోదరులారా, ప్రభు రాక వరకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి. ఓపిక కలిగి ఉండుడి, చూడుడి. ది లార్డ్ ఈస్ కమింగ్ బ్యాక్. హొరేషియస్ స్పెఫర్డ్ అని ఒక బిజినెస్ మ్యాన్, దేవుని కలిగిన వాడు, దేవుని ఎరిగినవాడు, దేవుని పనికి ఎంతో సహకారిగా ఉన్నవాడు. ఓ రోజు ఆయన తన జీవితంలో తను తట్టుకోలేని శ్రమ, ఆ శ్రమను ఎదుర్కొన్నాడు. అదేమిటి అనగా, తన కుమారుడు చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి తన 3 కుమార్తెలు చనిపోయారు. తన భార్య, తన 3 పిల్లలు కలిసి ఐరోపా ఖండమునకు పడవ ప్రయాణము చేయించు ఉండగా పడవ సముద్ర మధ్యలో మునిగిపోగా హొరేషియస్ స్పెఫర్డ్ వారి యొక్క 3 కుమార్తెలు చనిపోయారు. 3 కుమార్తెలు చనిపోయిన తర్వాత తన భార్య ఐరోపా ఖండము వెళ్ళిన తర్వాత ఒక టెలిగ్రామ్ పంపించింది, సర్వైవ్డ్ అలోన్, నేను ఒక్కదాన్ని బ్రతికాను. 3 కుమార్తెలు చనిపోయారు. ఎంతో ప్రియంగా, ప్రాణంగా ప్రేమించి పెంచిన పిల్లలందరూ తన కళ్ళ ముందు 4 ఆ సమయానికి చనిపోయారు. హొరేషియస్ స్పెఫర్డ్ అప్పుడు తాను బయలుదేరి ఐరోపా ఖండం వెళ్ళవలసి వచ్చింది. ఈ మార్గములో తన భార్య పిల్లలు ప్రయాణమై వెళ్ళారో అదే మార్గములో ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఇంతలో ఎక్కడైతే తన భార్య పిల్లలు ప్రయాణిస్తూ ఉన్న ఓడ సముద్రంలో మునిగిపోయిందో ఆ చోటు దగ్గరికి వచ్చేసరికి తన పిల్లలు ఎలాగో చనిపోయారో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎంతో ప్రియంగా, ప్రాణంగా భావించిన 3 కుమార్తెలు ఎలాగో కేకలు వేసి వారి యొక్క ప్రాణమును విడిచిపెట్టి ఉంటారో తలంచుకుంటూ ఉన్నాడు. అయితే అదే సమయంలో అదే చోటున నిలబడి ఒక పేపర్ పెన్ తీసుకుని తను రాస్తూ ఉన్నాడు. బట్ లార్డ్, దిస్ ఫర్ thee, for thy coming we wait. ప్రభువా, నీ రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ద స్కై నాట్ ద గ్రేవ్ ఈజ్ our goal. ఆకాశము, పరలోకమే మా గమ్యం. భూలోకములో గుంట కాదు. తాత్కాలికమైన ఈ జీవనము కొరకు మాత్రమే మేము జీవించడం లేదు, దాన్ని గమ్యముగా మేము భావించడం లేదు. ఇట్ ఈస్ ద స్కై, పరలోకమే నా గమ్యం. ఓ ట్రంప్ ఆఫ్ ది ఏంజెల్, ఓ వాయిస్ ఆఫ్ ద లార్డ్. ఇదిగో దేవుని దూత బూరధ్వని, దేవుని స్వరము, అది ఏ నా ఆశయున్నది. ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఓ ట్రంప్ ఆఫ్ ది ఏంజెల్, ఓ వాయిస్ ఆఫ్ ద లార్డ్. Blessed hope, blessed rest of my soul. It is well with my soul. It is well. It is well with my soul. We were not just made for this world. We were made for another world. కేవలం ఈ లోకము కొరకు మాత్రమే నీవు నిర్మింపబడలేదు. We are sojourners in the world. మనము ప్రయాణికులమై ఉన్నాము, మనము యాత్రికులమై ఉన్నాము. Our destiny is heaven. పరలోకమే మన గమ్యం. ఆ పరలోకము చేర్చడానికే Christ died for you and me. ఈ రోజు ఆయన యందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే, if you can put your faith in his death and resurrection and believe he is coming back, know that you have already been gifted with that hope that's going to transform you into his glory. ఎంత గొప్ప సాక్ష్యం. Do not look at what is temporary, but look at what is permanent. That's the heaven. క్రీస్తు యేసు శిలువ దగ్గరికి రండి. క్రీస్తు యేసుని పునరుద్ధానము దగ్గరికి రండి. క్రీస్తు యేసుని రాక దగ్గరికి రండి. మనము నిరీక్షణ లేని ఇతరువలే లేము. We are filled with blessed hope, a saving hope, a visible hope, and a glorious hope. దేవుడు ఈ వర్తమానమును మీ వినికిడిలో దీవించి నిరీక్షణ కలిగిన వారై మీరు నిలిచినడానికి విశ్వాసములో దేవుడు మిమ్మల్ని బలపరిచి ధైర్యముతో నిండిన ఆత్మను మీలో నింపి ఏ లోకపరమైన ప్రతి సమస్యను, శ్రమను ఎదుర్కొనుటకు దేవుడు మీకు శక్తినిచ్చి నడిపించునుగాక. ఆమేన్. మహోపకారి, మోక్షప్రదాతమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాము. నీవు మాతో మాట్లాడి ఉన్నావు.
ఈ సంక్షోభ సమయంలో మేము ఎటు పోవాలనో నీవు మాతో మాట్లాడి ఉన్నావు. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో అని ప్రశ్నించుకొనుచూ ఉండగా నీవు మమ్మల్ని ఎక్కడికి చేర్చుచూ ఉన్నావో నీవు మాతో మాట్లాడి ఉన్నావు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ క్రాస్ అండ్ రిజరక్షన్, అండ్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ కమింగ్. ఇట్ ఈస్ ఫర్ దై కమింగ్ వీ వెయిట్. నీ రాక కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం, నీ రాక కొరకు మేము నిరీక్షిస్తూ ఉన్నాం. లోకములో ధైర్యముతో నిండిన ఆత్మతో ఏ లోకపరమైన ప్రతి సమస్యను, శ్రమను ఎదుర్కొని ఆనందించు భాగ్యము మాకు దయచేయము. ఈ వర్తమానమును వినిన ప్రతి ఒక్కరికి దీవెనకరముగా, ధన్యకరముగా నిలుపుమని మా ప్రాణ నాథుడు, మోక్ష ప్రదాత, వరుడయ్యున్న క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ వర్తమానం మీ ಎಲ್ಲರಿಗೂ ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. ఈ కష్టకాలములో దేవుని వాక్యముచ్చే మీరు బలపరచబడి విశ్వాసమును బట్టి ధైర్యముతో ముందుకు సాగుచున్నారని మేము నమ్ముచూ ఉన్నాము. ఈ సమయమందు ఒక పాటను పాడుకొనుచు ఉండగా దేవునికి మన అర్పణలు అర్పిద్దాం. మరణాత మహిమ స్వస్థశాలలో జరగవలసిన శుక్రవార కార్యక్రమము తాత్కాలికముగా కోవిడ్-19 సెకండ్ వేవ్ విస్తరించడం బట్టి వాయిదా వేసి ఉన్నాము. త్వరలో తిరిగి పునఃప్రారంభింపనై ఉన్నాము. ఆ వివరములను సైతం మీకు త్వరలో తెలియచేయనై ఉన్నాము. ఈ రీతిగా ఆ టెక్నాలజీని బట్టి, యూట్యూబ్ను బట్టి మేము ఇలాగూ మీతో కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి మేము దేవుని గణపరుస్తూ ఉన్నాము. స్తుతియు మహిమయు నీకే అనే కీర్తన పాడుచు ఉండగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది 9989327623 9989327623 అను ఈ నెంబర్కు గూగుల్ పే ద్వారా లేక ఫోన్పే ద్వారా మీ అమూల్యమైన అర్పణలు పంపవచ్చు. స్తుతియు మహిమయు నీకే అనే పాటను పాడుకుందాం. స్తుతియు మహిమయు నీకే, క్షితి కిందివికిన్ నీతి, వితాతికిన్ కర్తావై వెలాయుమా దేవా. స్తుతియు మహిమయు నీకే, క్షితికిన్ దివికిన్ నీతి, వితాతికిన్ కర్తావై వెలాయుమా దేవా. ప్రతి వస్తువును నాకు బహుమతిగా నీచుహితుడా, మా ప్రేమ నీకేట్లు చూపుదుము. స్తుతియు మహిమయు నీకే, క్షితికిన్ దివికిన్ నీతి, వితాతికిన్ కర్తావై వెలాయు మా దేవా. పసిడి వర్ణపుటెండ భాగ్యదారలవాన, విసారు మంచి గాలి, విరియు పుష్పములు, రసముల్కు పండ్లు, నీరమ్య ప్రేమన్ చాటున్ ప్రసారించు కోతలో ఫలమునందు నీవు. స్తుతియు మహిమయు నీకే, క్షితికిన్ దివికిన్ నీతి, వితాతికిన్ కర్తావై వెలాయు మా దేవా. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మా యూట్యూబ్ ఛానల్ అనగా ప్రత్యక్ష ప్రసారాలు అయ్యే యూట్యూబ్ ఛానల్ మరణాత voice/youtube.com మీ స్నేహితులకు, కుటుంబీకులకు కూడా తెలియచేసి మరణాత వాయిస్కు సబ్స్క్రైబ్ అవ్వాలని దేవుని సేవకునిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరము నుండి భూలోకమునకు దిగి వచ్చి ఉన్న నరావతారి అయిన యేసుక్రీస్తు ప్రభువా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుచుండెను. యోహాను మాటలను జ్ఞాపకము చేసుకుని యేసుక్రీస్తు ప్రభువా నరావతారునిగా నరులలో
ఒకనిగా, నరుల మధ్య ఒకనిగా నీవు జీవించి ఉన్నావని, నరుల అనుభవమును నీవు ఎరిగిన వాడవై ఉన్నావని, నరుని అనుభవములో నుండి పని చేయిచు మాట్లాడుచున్న వాడవై ఉన్నావని మేము నమ్మి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. మహోపకారి, ఉపకారి నుతినీక మా స్తుతిని అందుకుని ఉన్న ఉపకారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, ఈ క్లిష్టకాలములో, లోకములో తండ్రి ఎంతో చీకటి అలముకున్న ఈ కాలములో, వ్యాధి ప్రబలిన ఈ కాలములో, ఆందోళనలో, అయోమయంలో మానవాళి చిక్కుకున్న ఈ కాలములో, దిశ దశ ఎరుగని ఈ కాలములో, గమ్యమేమిటో ఎరుగక ఆందోళన బాటలో పయనించుచున్న నేటి లోకమునకు వెలుగు నీవయ్యున్నావని, నీ వాక్కును బట్టి తండ్రి, నీ సత్యమును బట్టి, అలాగునే నీ ఆత్మ సహాయమును బట్టి మేము లోకమునకు వెల్లడి చేయిచు ఉన్నాము. ఈ కార్యక్రమమును బట్టి అట్టి సత్యమునే మేము లోకమునకు వెల్లడి చేసి ఉండగా వినిన ప్రతి ఒక్కరూ తండ్రి వారి హృదయములో ఈ వర్తమానమును తండ్రి భద్రము చేసుకుని, ఈ వర్తమానం వారి యొక్క హృదయములో ఫలించులాగున తండ్రి నీవే పనిచేయమని నిన్ను బ్రతిమలాడొచ్చు ఉన్నాము. మాలో ప్రతి ఒక్కరికి నీ రక్షణ దయచేయము. నీవు సిలువలో కాచిన రక్తములో ఉన్న రక్షణ, పునరుద్ధానములో నుండి నీవు మాకు అనుగ్రహింపచేసిన నిత్య జీవము మా ఎల్లరూ కలిగి ఉండి నిన్ను కనపరుచు భాగ్యము మాకు దయచేయము. నీ కాపుదల, నీ క్షేమము మాకు దయచేయము. సమాధానం లేమితో కొట్టుమిట్టాడుచు ఉన్నాం, ఆందోళన బాటలో పయనిస్తూ ఉన్నాము తండ్రి. నిస్సందేహమైన ఈ స్థితి యందు మేము నిలిచి ఉండగా, నిస్సహాయతలోనికి మేము జారిపోవచ్చు ఉండగా, సహాయకుడవైన దేవా మాకు సహాయము చేయము. వ్యాధి ప్రబలిన వారికి స్వస్థత దయచేయము. ఆయా ఇబ్బందులు అక్కరలో ఉన్న వారికి సమృద్ధి దయచేయము. మనసునందు నెమ్మది లేని వారికి శాంతి కలుగ చేయము. నీ పనిని జరిగించుకొనము, సువార్తను వ్యాపింపచేయము. మరణాత మహిమ స్వస్థశాల ద్వారా నీవు జరిగించుచున్న అనేకమైన ధర్మకార్యములు బట్టి నేను గణపరుస్తూ తిరిగి మేమందరము మరలా తండ్రి మా దేవాలయాల్లో కూడుకుని నిన్ను ఆరాధించే భాగ్యము మాకు దయచేయము. ఆది నుండి అంతము వరకు ఈ కార్యక్రమమును మహిమకరంగా జరిగించినందుకు నిన్ను వందిస్తూ స్తోత్రిస్తూ మా ప్రాణప్రియుడైన క్రీస్తు ప్రభు పేర ఈ మా ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకములో నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్ములను శోధనలోనికి తేకుము, దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్కయు, ప్రియరక్షకుడు కాపురైన యేసు క్రీస్తు యొక్కయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్కయు ఆశీర్వాదము, దీవెన, కాపుదల, క్షేమము త్రిత్వ దేవుడి మేలకు మెండుగా అనుగ్రహింపచేసి మీకును మీ కుటుంబాలకును మీకు కలిగిన సమస్తమునకు అనుగ్రహింపచేసి తన నామమును హెచ్చింపచేసుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత.